శ్వాసక్రియలో పాల్గొంటుంది. అంటే ఇక్కడ లోపలికి వెళ్ళిన కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటే ఆక్సిజన్ బయటికి రావాలి కదా. ఏది బయటికి రావాలి? ఆక్సిజన్. అక్కడ ఉన్న ఆక్సిజన్ పాల్గొంటే ఏది బయటికి రావాలి? కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి కదా. అప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, మీరు చెప్పండి నాకు. ఇక్కడ లోపలికి వెళ్ళిన CO2 చెందిన చర్య కార్బన్ డైఆక్సైడ్ ఏ మెటబాలిజం లో ఇన్వాల్వ్ అయింది? కిరణజన్య సంయోగక్రియ. లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ పాల్గొన్న చర్య శ్వాసక్రియ. ఏ క్రియ? కిరణజన్య సంయోగ క్రియ నుండి బయటికి రాబడే వాయువు ఆక్సిజన్. శ్వాసక్రియ నుండి బయటికి వస్తున్న వాయువు ఏదమ్మా? కార్బన్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్? అగ్రరంధ్రం మూయబడితేనా తెరవబడితేనా? ఏమిటంగా ఓపెనింగ్ ఆఫ్ స్టొమేటా టైంలో బాష్పోత్సర్గం జరుగుతుందా జరగదా? జరుగుతుంది. మూయబడితే బాష్పోత్సర్గం మీకే. నేనేం చెప్తున్నాను అంటే ఒక పత్రరంధ్రం తెరవబడింది అని అనుకో. అందరూ అనుకోవచ్చు కదా. మీలో కొత్త పాత ఉన్నాయి కాదు, అవన్నీ కొత్త పాత ఉందమ్మా? లేదు కదా. ఒక పత్రరంధ్రం తెరవబడింది అనుకున్నప్పుడు వాయువుల వినిమయం జరుగుతుందా లేదా? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుందా లేదా? ఎప్పుడు జరుగుతుంది నేను చెప్పేనా? బయట వాయువుల గాఢత ఎక్కువ ఉండాలి, లోపల వాయు గాఢత తక్కువ ఉండాలి. అప్పుడు బయట నుండి లోపలికి వాయువు వెళ్తుంది, ఏం వెళ్తుంది?